ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ తలరాత మారే మహా అద్భుతం. ఖచ్చితంగా ఇది దైవ సంకల్పం. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే లేదా ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అదృష్టం కాదు, ఆ విధి నిర్ణయించిన దైవ సంకల్పం మాత్రమే. మరి స్నేహితులారా, ఈ రోజున తులారాశి వారి జీవితంలో ఒక చరితాత్మక మలుపు కాబోతుంది. ఈ రోజు సాక్షాత్తు ఆ వీర హనుమంతుడి ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి మీ వెనక ఉండబోతున్నాయి. రాబోయే 24 గంటల్లో జరిగే పరిణామాలు సాధారణ జాతకాలు కావు. ఇప్పటి వరకు మీరు ఎంత భరించారు, ఎన్నిసార్లు మౌనంగా కన్నీళ్లు మింగారు, ఎవరు అర్థం చేసుకోలేదని బాధ మీ గుండెల్లో ఇంకా రగులుతూనే ఉంది. మీరు దేవుణ్ణి అడిగిన ప్రశ్న ఇది ఒకటే కావచ్చు, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు అని. ఈ రోజున ఆ ప్రశ్నకు సమాధానం దొరికే రోజు. ఇది భయపెట్టడానికి కాదు, ఇది మిమ్మల్ని రాబోయే అద్భుతానికి సిద్ధం చేయడానికి. ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ఇప్పుడు మొదలవుతున్న కష్టం కాదు, మీరు చేసిన కర్మ ఫలితం తిరిగి శుభప్రదంగా వచ్చే సమయం. ఈ రాబోయే 24 గంటల తర్వాత ఒక అద్భుత సంఘటన మీ ఆలోచననే మార్చేస్తుంది. ఒక వార్త మీ జీవిత దిశను పూర్తిగా తిప్పేస్తుంది. ఒక నిర్ణయం మీ తలరాతనే మార్చేస్తుంది. ఈ విషయాలన్నీ మధ్యలో అసలు ఆపకండి, ఎందుకంటే ఇది జాతకం కాదు, మీ జీవితం గురించి వచ్చిన ఒక గొప్ప హెచ్చరిక. చివరి వరకు వినగలిగితేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ జీవితంలో ఎందుకు ఇంత ఆలస్యం అయ్యిందో, ఈ రాబోయే 24 గంటల నుంచి ఎందుకు ఇంత పెద్ద మార్పు మొదలవుతుందో. ఇక్కడ చెప్పేది కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఎంతో మంది నిపుణుల నుంచి సేకరించిన అత్యంత లోతైన జ్యోతిష సత్యాలు. మరి స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే హనుమంతుడి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శ్రీరామ్, జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఎందుకు ఆ గొప్ప మలుపు అనేది మీరు గమనిస్తే అది అదృష్టం కాదు. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే అది సాధారణ విషయం కూడా కాదు. ఎందుకంటే తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటల తర్వాత జరగబోయే పరిణామాలు ముందుగా ప్రతి ఒక్కరికి తెలియవు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి దేవి కటాక్షం, ఆంజనేయ స్వామి రక్షణ మీ ఇంట కలగబోతున్నాయి. మీరు జీవితంలో ఎన్నో కఠినమైన దశలు చూశారు. కొన్ని దశలు మిమ్మల్ని లోపలే విరిచేశాయి, బయటికి మాత్రం ఎంతో బలంగా సమతుల్యంగా ఉన్నట్లుగా కనిపించారు. ఎవరికి చెప్పుకోలేని బాధలు, నిద్రలేని రాత్రిళ్లు, ఎందుకు నా జీవితం ఇలా అయింది అని అడిగిన ప్రశ్నలు, ఇవన్నీ మీలోనే దాచుకున్నారు. మీరు చాలా సార్లు దేవుణ్ణి నిలదీశారు, నేను తప్పు చేయకపోయినా ఎందుకు నన్నే పరీక్షిస్తున్నావు అని. మీ ప్రయత్నాలు నిజాయితీగా ఉన్న ఫలితం రాకపోవడం మీ మనసు మరింత గాయపరిచింది. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మరికొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావించారు. కానీ గ్రహాలు మాత్రం అన్ని గమనిస్తున్నాయి. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఉన్న కారణం ఆ దేవతలకు తెలుసు, ఆ పరమేశ్వరుడికి, ఆ జగన్మాత పార్వతికి అన్ని తెలుసు. ఈ రోజున మీరు ఈ సందేశం వినడం అంటే మీ జీవితంలో ఒక నిర్ణయాత్మక దశ మొదలైనట్టే. ఎందుకంటే తులారాశి వారికి రాబోయే 24 గంటల తర్వాత జరిగే సంఘటనలు సాధారణ మార్పులైతే కావు, ఇవి మీ కర్మ ఫలితాలు తిరుగుబాటు. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలకు సమాధానం దొరికే సమయం దగ్గర పడింది. ఈ రోజు తర్వాత తులారాశి వారి జీవితంలో మొదలయ్యే అంతర్గత కలకలం గురించి మాట్లాడితే మీలో ఒక విచిత్రమైన మార్పు అయితే మొదలవుతుంది. బయట పెద్దగా ఏమీ మారనట్టు కనిపించకపోయినా లోపల మాత్రం మీ మనసు అస్థిరంగా మారుతుంది. ఎందుకంటే పాత ఆలోచనలు ఒక్కసారిగా తలెత్తుతాయి, గతంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి, ఎందుకలా జరిగింది అనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుభసూచకం. ఎందుకంటే ఇది మానసిక శుద్ధి దశ. గ్రహాల ప్రభావం మరియు ఆ పరమశివుడి లయకారి శక్తి వల్ల మీరు ఇంకా మీ జీవితంలో ఏది భరించాలి, ఏది వదిలేయాలి అనే స్పష్టతకు వస్తారు. ఇప్పటి వరకు మీరు చాలా విషయాల్లో రాజీ పడ్డారు, మీకు నచ్చని పరిస్థితుల్లో కూడా ఉండిపోయారు. కానీ ఈ రోజు నుంచి మీరు మౌనంగా ఉండలేరు. మీ మనసులో ఒక గట్టి నిర్ణయం ఏర్పడుతుంది, ఇంకా ఇలాగే జీవించలేరు అనే భావనే బలపడుతుంది. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే మొదటి అడుగు. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలనైతే ఇస్తాయి. రాబోయే రోజుల్లో మీరు పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమవుతారు. మీరిప్పటి వరకు భరించిన మౌన బాధలు అసలు కారణం ఏమిటి అంటే తులారాశి వారు ఎక్కువగా బయటికి తమ బాధను చూపించరు, అందరినీ సమానంగా చూడాలని తపన పడతారు. లోపల ఎంత బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడతారు. అదే మీ శాపం అయ్యింది. మీ బాధను చూసి అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. మీరు సహాయం అడగకపోవడం వల్ల మీకు సహాయం అవసరం లేదని చాలా మంది అనుకున్నారు. మీరు నమ్మిన వ్యక్తులే మీకు దూరమయ్యారు. మీ నిజాయితీని
ఉపయోగించుకున్నారు. మీరు ఎదుటి వారి కోసం ఎంత చేసినా చివరికి మిగిలింది మీకు నిరాశే. ఇది యాదృచ్ఛికం కాదు, జాతక పరంగా కూడా ఇది మీ జీవితంలో ఉన్న ఒక కర్మ బంధం. మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల ఈ బాధలు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఈ బాధలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి దెబ్బ రాబోయే విజయంలో ఒక పునాది. రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయని అర్థమవుతాయి. మరి రాబోయే 24 గంటల్లో కనిపించే గోప్య సంకేతాలను గమనిస్తే ప్రారంభంలోనే కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతాయి. అవి చిన్నగా అనిపించవచ్చు, కానీ అవే పెద్ద మార్పు సూచనలు. అనగా మీరు చాలా కాలంగా కలవని వ్యక్తి అకస్మాత్తుగా గుర్తొస్తాడు, లేదా మీ గురించి ఎవరో ప్రస్తావిస్తారు, లేదా అనుకోకుండా ఒక మాట మీ మనసును తాగుతుంది. అవన్నీ కూడా యాదృచ్ఛికాలు కావు, ఇవి గ్రహాలు మరియు ఆ లక్ష్మీమాత ఇచ్చే సూచనలు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల రాత్రి సమయంలో మీరు ఏదైనా కల కనవచ్చు. ఆ కల్లో వచ్చే సంకేతాలను తేలికగా తీసుకోవద్దు. మీ అంతరాత్మ మీతో మాట్లాడుతున్న సమయం కూడా ఇదే. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది, కాబట్టి నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏ దిశగా ఆలోచిస్తారో అదే దిశగా పరిస్థితులు కదలడం మొదలవుతాయి. ఎందుకంటే మీరు ఏ దిశగా ఆలోచిస్తారో అదే దిశగా పరిస్థితులు కదలడం మొదలవుతుంది. ఇది తులారాశి వారికి చాలా అరుదుగా వచ్చే శక్తివంతమైన దశ. ఈ సమయంలో మీరు చేయకూడని పెద్ద తప్పులు గమనించండి. ఈ సమయంలో మీరు చేసే పెద్ద తప్పు ఏమిటంటే భయపడడం. గత అనుభవాల వల్ల మీరు ముందుకు అడుగు వేయడానికి భయపడవచ్చు. మళ్ళీ అదే జరుగుతుందేమో అనే అనుమానం మిమ్మల్ని ఆపుతుంది. కానీ ఇది ఆగిపోయే సమయం అయితే కాదు, ఇది ముందు నడిచే సమయం. ఈ రోజు కుజుడి ప్రభావం ఉంటుంది కాబట్టి కోపం తగ్గించుకోవాలి. ఇంకో తప్పు ఎవరి మాటనైనా అందంగా నమ్మడం. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త వ్యక్తులైతే రావచ్చు, వారిలో అందరూ మంచివారు ఉండకపోవచ్చు. కాబట్టి మీ అంతరాత్మ మాట వినాలి. మీకు లోపల అనిపించే భావనను తక్కువ అంచనా వేయకూడదు. మూడవ తప్పు మీ విలువను మీరే తగ్గించుకోవడం. మీరు ఇప్పటి వరకు చాలా తక్కువగా మిమ్మల్ని మీరు భావించారు, కానీ దశలో అలా చేయడం మీ అదృష్టాన్ని మీరే అడ్డుకున్నట్టే. మీరు గౌరవం ఇవ్వడం మొదలు పెట్టిన రోజే ప్రపంచం కూడా మీకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత తులారాశి వారి ఆర్థిక జీవితంలో జరిగే అప్రసిత్య మలుపు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా చేతిలో నిలవని డబ్బు, ఎక్కడికో వెళ్లిపోతున్నట్లుగా అనిపించిన ఆదాయం, అవసరానికి కూడా సరిపోని పరిస్థితులు, ఇవన్నీ మెల్లగా మారడం మొదలవుతుంది. మహాలక్ష్మి మీ ఇంటి గడప తొక్కబోతుంది. కానీ ఈ మార్పు ఒక్కసారిగా భారీగా రాదు, అది మెల్లగా కానీ స్థిరంగా జరుగుతుంది. ఇదే ఈ దేశ ప్రత్యేకత. మొదటిగా మీరు డబ్బును చూసే దృష్టికోణం మారుతుంది. ఇంతవరకు డబ్బు మీ చేతిలో నిలవడం లేదని అనుకున్న మీరు ఇప్పుడు డబ్బు ఎందుకు నిలవడం లేదో అర్థం చేసుకునే స్థాయికి వస్తారు. అనవసర ఖర్చులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరి కోసం మీరు అవసరానికి మించి ఖర్చు చేశారో, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో మీకే అర్థమవుతుంది. ఈ స్పష్టత మీ ఆర్థిక పునాదిని మార్చుతుంది. ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. అవి మొదట చిన్నగా అనిపించవచ్చు. ఇంత చిన్నదానికి ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ జాతక పరంగా ఇవే పెద్ద మార్పుకు బీజాలు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీరు చేసిన ఒక నిర్ణయం రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు పట్టించుకోకపోతే అదే అవకాశం మరొకరికి వెళ్లిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దశలో మీకు గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలుంటాయి. అవి ఆలస్యంగా వచ్చినా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా రావచ్చు. అయితే ఈ డబ్బును మీరు ఎలా ఉపయోగిస్తారో చాలా కీలకం. ఇది వచ్చిన వెంటనే పాత అప్పులు తీరడం, అవసరమైన చోట పెట్టుబడి పెట్టడం శుభప్రదం. మళ్ళీ అదే పాత అలవాటుకు వెళ్లిపోతే ఈ శుభదశ ప్రభావం తగ్గిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో కూడా తులారాశి వారికి ఎదురయ్యే కఠిన నిర్ణయాలు గమనించండి. రాబోయే రోజుల్లో తులారాశి వారు ఉద్యోగం లేదా వ్యాపార విషయాల్లో ఒక కీలక మలుపు వద్ద నిలబడ్డారు. ఇప్పటి వరకు మీరున్న చోట భద్రత ఉన్నట్లుగా అనిపించినా లోపల మాత్రం అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. చేస్తున్న పని మీ ప్రతిభకు సరిపోవడం లేదనే భావన చాలా కాలంగా మీలో ఉంది. కానీ భయంతో, బాధ్యతలతో, కుటుంబ పరిస్థితులతో మీరు ఆ భావనను అణచివేశారు. ఈ రోజున అనగా ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ భావన మరింత బలపడుతుంది. ఇక ఇక్కడ ఉండలేను అనే ఆలోచన స్పష్టంగా మీ మనసులోకి వస్తుంది. అదే సమయంలో ఒక కొత్త దారి మీకు కనిపిస్తుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదా మీ సొంతంగా ఏదైనా మొదలు పెట్టే ఆలోచన కావచ్చు. కానీ ఈ దశలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించండి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ దశలో కష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల పట్ల సమస్యలు రావచ్చు. ఒప్పందాలు, డబ్బు లావాదేవీలు చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఈ కష్టాల మధ్య ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మేము మోసం చేయలేని స్థాయికి తీసుకెళ్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి
వారికి ఈ దశలో ఒక పరీక్ష ఉంటుంది. మీ సహనం, మీ నిజాయితీ పరీక్షింపబడుతుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తూ మీ పని ద్వారా మీ విలువను చూపిస్తే రాబోయే రోజుల్లో ఒక మంచి గుర్తింపు రావచ్చు. కానీ ఈ సమయంలో ఎవరి గురించినైనా చెడు మాట్లాడడం, అనవసర గొడవల్లో పడడం మీకు నష్టదాయకం చేయవచ్చు. ప్రేమ సంబంధాల్లో తులారాశి వారి జీవితాన్ని కుదిపేసే నిజాలు ఇప్పుడు బయటపడతాయి. తులారాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడూ లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు, కానీ అదే మీకు ఎక్కువ బాధనిస్తుంది. మీరు నమ్మిన వ్యక్తి మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం లేదా మీ భావాలను అర్థం చేసుకోలేకపోవడం వల్ల మీరు లోపలే విరిగిపోయారు. ఈ గాయాలు ఇంకా పూర్తిగా మానలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ పాత గాయాలు మళ్లీ మేల్కొంటాయి. అది ఎవరో వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడం వల్ల కావచ్చు, లేదా అదే భావనను గుర్తు చేసే సంఘటన వల్ల కావచ్చు. ఈ సమయంలో మీరు ఒక నిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రేమలో మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఇది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో ఉన్న సంబంధాలు పరీక్షకు లోనవుతాయి. నిజమైన ప్రేమ ఉన్న చోట ఈ పరీక్ష మరింత బలమైన బంధాన్ని సృష్టిస్తుంది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల బంధంలా. కానీ ఒక పక్క మాత్రమే త్యాగం చేసిన సంబంధాలు మాత్రం విరిగిపోతాయి. ఇది బాధ కలిగించినా అది అవసరమైన విరామం. ఎందుకంటే ఇక మీదట మీ జీవితంలో మీకు విలువ ఇచ్చే వ్యక్తులే ఉండాలి. అవివాహితులైన తులారాశి వారికి సమయంలో ఒక ముఖ్యమైన పరిచయం కలగవచ్చు. కానీ అది వెంటనే ప్రేమగా మారకపోవచ్చు. అది మెల్లగా నమ్మకంతో పెరిగే సంబంధం కావచ్చు. ఈ సంబంధం మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్తుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వెనుక ఉన్న జ్యోతిష కారణాలు చూస్తే తులారాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు కోరుకున్న ఒంటరితనం కాదు, పరిస్థితులు మిమ్మల్ని అలా చేసేశాయి. మీ ఆలోచనను అర్థం చేసుకునే వారు తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. రాబోయే రోజుల్లో కూడా ఈ మానసిక ఒత్తిడి ఒక గరిష్ట స్థాయికైతే చేరుకోవచ్చు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, చిన్న విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. ఇది కొన్నిసార్లు మీకు భారంగా మారవచ్చు, కానీ ఇదే సమయంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ దశలో ధ్యానం, మౌనం, ప్రకృతితో సమయం గడపడం మీకు చాలా అవసరం. మీరు ప్రతి సమస్యను మాటలతో పరిష్కరించలేరు, కొన్నిటిని లోపలే పరిష్కరించుకోవాలి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మజ్ఞానం. మీరు గమనిస్తే ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరు మీకు నిజంగా అవసరం, ఎవరు కేవలం పరిస్థితుల వల్ల ఉన్నారు అనే తేడా మీకు తెలుస్తుంది. ఇది బాధాకరమైన నిజమైన భవిష్యత్తుకు చాలా అవసరం. ఈ దశలో మీరు ఈ సత్యాన్ని అంగీకరిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో తులారాశి వారి ఆరోగ్యం గమనిస్తే శరీరం కన్నా ముందుగా మారేది మనసే. తులారాశి వారి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా శరీరం వల్ల కాకుండా మనసు వల్ల మొదలవుతుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రతి విషయాన్ని లోతుగా తీసుకుంటారు. బయట ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం నిరంతర ఒత్తిడి ఉంటుంది. ఇదే చాలా కాలంగా మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. తలనొప్పులు, నిద్రలేమి, అలసట, శరీరం బరువుగా అనిపించడం ఇవన్నీ దానికి సంకేతాలు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఒక మలుపు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ శరీరం మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. అవి పెద్ద వ్యాధులు కావు, కానీ మీరు ఇప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో గుర్తు చేసే సంకేతాలు. ఈ దశలో మీరు మీ జీవన శైలిని మార్చుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈ సమయంలో మీరు గమనిస్తే మీకు కొన్ని ఆహారాలు నచ్చకపోవచ్చు, కొన్ని అలవాట్లు విసుగుగా అనిపించవచ్చు. ఇది సహజం. మీ శరీరం శుద్ధి కావాలని కోరుకుంటుంది. ఎక్కువ నీరు త్రాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, కొద్దిగా నడక లేదా యోగా చేయడం చాలా ఉపశమనిస్తాయి. ముఖ్యంగా రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సమయంలో మీరు వైద్యుడిని కలిసినా సరే మార్గనిర్దేశం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఏది పని చేయలేదో అదే చికిత్స ఇప్పుడు ఫలించవచ్చు. ఇది జ్యోతిష పరంగా అనుకూల కాలం, కానీ మందుల కన్నా ఎక్కువగా అవసరమయ్యేది మానసిక ప్రశాంతత. మీ మనసు ప్రశాంతంగా ఉన్న రోజే మీ శరీరం కూడా బలంగా మారుతుంది. మరి శత్రువులు, నెగటివ్ శక్తులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం కూడా వచ్చేసింది. తులారాశి వారి జీవితంలో ఎన్నోసార్లు ఒక విషయం అనుభవించారు. మీరు ఎవరికి చెడు చేయకపోయినా కొందరు మాత్రం మీకు చెడు కోరుకుంటారు. మీ ఎదుగుదలను తట్టుకోలేని వారు, మీ మౌనాన్ని బలహీనతగా భావించిన వారు, మీ వెనుక మాటలు చెప్పిన వారు ఉన్నారు. మీరు వాటిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ లోపల మాత్రం అవి బాధించాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ శక్తుల ప్రభావం తగ్గడం మొదలవుతుంది. ఇది గొడవలతో, ప్రతీకారంతో జరిగేది కాదు, మౌనంగా జరుగుతుంది. మీ గురించి చెడు మాట్లాడిన వారే ఇప్పుడు మీ ఎదుట మౌనంగా మారిపోతారు. మీపై ఆరోపణలు చేసిన వారికి సమాధానాలు పరిస్థితులు ఇస్తాయి. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. మీ జీవితంలో నెగటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరం అవుతారు. కొందరు తమ పనిలో మునిగిపోతారు, కొందరు మీతో సంబంధం తగ్గించుకుంటారు. ఇది మీకు బాధ అనిపించవచ్చు, కానీ ఇదే మీ జీవితాన్ని శుభ్రపరిచే ప్రక్రియ. జ్యోతిష పరంగా కూడా ఇది శని ప్రభావంతో మరియు పరమ
పరమశివుడి ఆజ్ఞతో జరిగే న్యాయ ప్రక్రియ. మీరు ఎవరికి హాని చేయకపోవడం వల్ల ఈ న్యాయం మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకూడదు. మౌనంగా ఉండండి. కాలమే మీ తరపున మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో వచ్చే దైవ సంకేతాలు, యాదృచ్ఛికం అనిపించే సంఘటనల గురించి గమనించండి. ఈ రాబోయే 24 గంటల తర్వాత తులారాశి వారికి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి. అవి సాధారణంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనక లోతైన అర్థం దాగి ఉంటుంది. అనగా ఒక దేవాలయం గుర్తొస్తుంది, లేదా ఒక హనుమాన్ చాలీసా మీ చెవిన పడుతుంది, లేదా ఒక పుస్తకం, ఒక మాట, ఒక వ్యక్తి మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాడు. ఈ దశలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఇది నిరాశ కాదు, ఇది అంతర్ముఖత. మీ ఆత్మ మీతో మాట్లాడే సమయం ఇది. మీరు ఇప్పటి వరకు బయట ప్రపంచం కోసం ఎక్కువగా జీవించారు. ఇప్పుడు కొద్దిసేపు మీకోసం జీవించవలసిన అవసరమైతే ఉంది. కొంతమందికి ఈ సమయంలో దైవ రూపాలు కనిపించవచ్చు. కొందరికి పాత గురువులు గుర్తొస్తారు. మరికొందరికి అనుకోకుండా హనుమంతుడి పేరు లేదా శివపార్వతుల ప్రస్తావన వినిపించవచ్చు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు కావు. ఇవి మీ జీవిత దిశను సరిచేసే సంకేతాలు. ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి. ఒక రోజు ఆగండి. మీకు లోపల అనిపించే శబ్దాన్ని వినండి. ఎందుకంటే ఈ దశలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. మీరు దాన్ని అనుసరిస్తే తప్పు జరిగే అవకాశం చాలా తక్కువ. అదృష్టం అనుకోని దారిలో వచ్చే సమయం కూడా వచ్చేసింది. తులారాశి వారు ఎప్పుడు ఒకే విధంగా అదృష్టాన్ని పొందరు. మీరు అనుకున్న దారి చాలా సార్లు మూసుకుపోయింది. మీరు ఆశించిన వ్యక్తుల నుంచే నిరాశ ఎదురయ్యింది. కానీ రాబోయే రోజుల్లో అదృష్టం అనుకోని దారుల్లో మీ దగ్గరికైతే వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి సహాయం చేయవచ్చు. మీరు చిన్నగా భావించిన అవకాశం పెద్ద మార్పు కారణం కావచ్చు. ఇది మీకు మొదట అర్థం కాకపోవచ్చు, కానీ కొద్ది రోజులు గడిచాక అదే మీ జీవితంలో ఒక కీలక మలుపు అని గ్రహిస్తారు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం వచ్చినప్పుడు దాని భయంతో తిరస్కరించకూడదు. గతంలో జరిగిన అనుభవాల వల్ల మీరు మళ్లీ నమ్మడానికి భయపడవచ్చు, కానీ ప్రతిసారి పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒకసారి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చిన్న అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే దాని ఫలితం చాలా దూరం తీసుకెళ్తుంది. ఈ దశలో మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. మీరు అర్హులే అనే భావన మీలో ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం మీపై మెండుగా ఉంది. తులారాశి వారి జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం చూస్తే ఈ రాబోయే 24 గంటల్లో ఈ రోజు తులారాశి వారి జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది. అదే సమయంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది ఒక రోజు మార్పు కాదు, ఇది ఒక మానసిక ఆధ్యాత్మిక పరివర్తన. మీరు ఇప్పటి వరకు ఎవరో కావాలని ప్రయత్నించారు. ఇప్పుడు మీకు మీరే కావాలని నిర్ణయించుకుంటారు. ఈ దశలో మీరు మీ గతాన్ని పూర్తిగా వదిలేయలేకపోవచ్చు, కానీ కొన్ని జ్ఞాపకాలు, కొన్ని బాధలు మళ్లీ గుర్తొస్తాయి. కానీ అవి ఇప్పుడు మిమ్మల్ని ఆపలేవు. ఎందుకంటే మీరు దాని నుంచి పాఠం నేర్చుకున్నారు. అదే మీ విజయం. మీరు గమనిస్తే ఈ సమయంలో మీరు ఒక నిశ్చలత వస్తుంది. పెద్ద విషయాలు కూడా మీరు అంతగా కదిలిపోరు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. జీవితం అన్ని మీ చేతుల్లో ఉండవని, కానీ మీ ప్రతిస్పందన మాత్రం మీ చేతుల్లో ఉందని మీరు అర్థం చేసుకుంటారు. ఇది తులారాశి వారికి చాలా అరుదుగా వచ్చే స్థితి. ఈ స్థితిని మీరు సద్వినియోగం చేసుకుంటే రాబోయే కాలం మీకు కొత్త జీవితాన్నిస్తుంది. ఈ అద్భుతం కాదు, ఇది మీరు అర్హులైన మార్పులు. రాబోయే రోజుల్లో తులారాశి వారి జీవితాన్ని మలుపు తిప్పే ఒక వార్త ఖచ్చితంగా అందుతుంది. ముఖ్యంగా మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం సమయం తులారాశి వారికి చాలా కీలకం. ఈ సమయంలో మీ జీవితంలో ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక సందేశం వస్తుంది. అది మొదట చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని పూర్తిగా మరో దిశకు తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఎంతకాలం ఎదురు చూసిన సమాధానం కావచ్చు, లేదా మీరు ఆశ వదిలేసిన విషయానికి సంబంధించిన పరిష్కారం కావచ్చు. ఈ వార్త ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఊహించలేరు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా ఒక వ్యక్తి మాట కావచ్చు, కానీ ఇది వచ్చినప్పుడు మీ లోపల ఒక భావన కలుగుతుంది. ఇది ముఖ్యమైనది అని మీ మనసే చెబుతుంది. ఈ దశలో చాలా మంది తులారాశి వారు గతంలో తీసుకున్న నిర్ణయాలను మళ్లీ ఆలోచిస్తారు. కొన్ని నిర్ణయాలు తప్పు కాదని, కానీ సమయం సరిపోలేదని అర్థమవుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు భయంతో వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే ఈ వార్త మీకు కొత్త బాధ్యతను తీసుకురావచ్చు. కొత్త బాధ్యత అంటే కొత్త భారం అనుకోకండి. ఇది మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం. మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఎంత తక్కువ అంచనా వేసుకున్నారో ఈ దశలో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి మేల్కొనే కాలం కూడా ఆసన్నమైంది. తులారాశి వారు ఎప్పుడు తమ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోరు. కారణం మీలో ఉన్న ఆలోచన లోతు మరియు అందరికీ మంచి జరగాలనే కోరిక. మీరు ఒక పని మొదలు పెట్టే ముందు ఎన్నో కోణాల్లో ఆలోచిస్తారు. ఇది మంచిదే, కానీ అది మిమ్మల్ని ఆపేస్తుంది. ఈ రాబోయే 24 గంటల నుంచి ఈ స్థితి మారుతుంది. ఈ సమయంలో మీలో ఒక ధైర్యం పుడుతుంది. ఇంతకాలం నేను ఎందుకు భయపడ్డాను ప్రశ్న మీకు మీరే వేసుకుంటారు. మీరు గమనిస్తే చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడడం మొదలు పెడతారు. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడరు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు. ఈ దశలో మీరు ఒక విషయం గ్రహిస్తారు.
మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ బలహీనులు కాదని మీ బలం మీ ఆలోచనలో ఉంది, మీ సహనంలో ఉంది, మీ మౌనంలో ఉంది. ఇప్పుడు అదే మౌనం శక్తిగా మారుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం లోపల నుంచి వస్తుంది, అందుకే అది గట్టి నిర్ణయం అవుతుంది. మీరు ఇప్పటి వరకు భరించిన కష్టాలన్నీ ఈ శక్తిని మేల్కొల్పడానికి మాత్రమే వచ్చాయి. ఇది అర్థమయ్యే సమయం ఇదే. ఈ అవగాహన వచ్చిన క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని వేరే కళ్ళతో చూడడం మొదలు పెడతారు. ఆంజనేయ స్వామి కృప మరియు శివపార్వతుల ఆశీస్సులు తులారాశిపై పనిచేసే దశ ఇది. రాబోయే రోజుల్లో తులారాశి వారికి హనుమంతుడి కృప ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ రోజున మీరు హనుమాన్ చాలీస పఠించడం లేదా గుడికి వెళ్లడం వల్ల మీలోని భయాలన్నీ తొలగిపోతాయి. ఇది ఒక రోజులో జరిగే అద్భుతం కాదు, ఇది మెల్లగా లోతుగా జరిగే ఆధ్యాత్మిక మార్పు. మీరు గమనిస్తే ఈ సమయంలో దైవం, ధర్మం వంటి విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఒక వీడియో, ఒక మాట, ఒక మంత్రం మీ మనసును తాకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల వల్ల మీ ఆత్మ సిద్ధమయ్యింది. అందుకే ఈ కృప మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ దశలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా స్మరిస్తే మీ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. సమస్యలు వెంటనే మాయం అవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. అదే నిజమైన కృప. బయట పరిస్థితుల కంటే లోపల మార్పు రావడమే దైవ ఆశీర్వాదం. ఈ సమయంలో పెద్దల సలహాలు నిర్లక్ష్యం చేయకండి, అవి మీకు సరైన దారిని చూపిస్తాయి. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే ఆ వీర హనుమంతుడు మరియు ఆ పరమేశ్వరుడు మీ జీవితాన్ని మౌనంగా నడిపిస్తారు. ఈ మార్పులన్నిటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం గమనిస్తే తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో జరుగుతున్న మార్పులన్నీ ఒకే ఉద్దేశంతో జరుగుతున్నాయి. అది మిమ్మల్ని మీ అసలైన మార్గానికి తీసుకెళ్లడం. మీరు ఇప్పటి వరకు ఎన్నో దారుల్లో నడిచారు. కొన్నిట్లో విజయం, కొన్నిట్లో ఓటమి, కానీ ఏది మీకు పూర్తి తృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే మీరు మీ కోసం జీవించలేదు. మీరు ఎప్పుడు ఇతరుల అంచనాల కోసం, బాధ్యతల కోసం, భయాల కోసం జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. ఈ మార్పులన్నీ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాయి. మీరు మీ జీవితాన్ని మీరు నడిపించాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీ చేతుల నుంచి జారిపోతాయి. అవి పోయినందుకు మీరు బాధపడవచ్చు, కానీ కొద్ది రోజులు గడిచాక అవి పోవడమే మంచిదని అర్థమవుతుంది. శుభ్రపరిచే ప్రక్రియ. మీ జీవితంలో అవసరం లేని భారాన్ని తీసేయడమే దీని లక్ష్యం. ఈ దశలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఒక విశ్వాసం మాత్రం మీలో ఉండాలి. ఇది మీకు మంచికే జరుగుతుంది అనే నమ్మకం. అదే నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తులారాశి వారి తలరాత నిజంగా మారే క్షణం కూడా ఇదే. మీరు ఆలోచించే విధానం మారిన రోజే మీ తలరాత మారడం మొదలవుతుంది అని అర్థమవుతుంది. మీరు మీ విలువను మీరు గుర్తించిన క్షణమే ప్రపంచం కూడా మీకు విలువ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మీరు జీవితాన్ని నడిపించే స్థితి వస్తుంది. ఇది గొప్ప అద్భుతం కాదు, ఇది మీ లోపల ఉన్న శక్తి మేల్కొనడం. ఈ శక్తిని మీరు కాపాడుకుంటే రాబోయే కాలం మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇదే తులారాశి వారికి రాబోయే రోజుల్లో లభించే అసలైన వరం. లక్ష్మీ కటాక్షం, హనుమంత్ అనుగ్రహంతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ సందేశాన్ని పూర్తిగా విన్నారంటే మీరు సాధారణ తులారాశి వారు కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసును తాకవు. బాధను అనుభవించిన వారికే ఇవి అర్థమవుతాయి. మీ జీవితం ఇంతవరకు ఎందుకు ఇలా సాగిందో ఇప్పుడు కొంతైనా స్పష్టత వచ్చి ఉంటుంది. మీరు ఎదుర్కొన్న కష్టాల శిక్ష కాదు, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి జరిగిన సిద్ధత. ఇప్పటి నుంచి మీరు ఒంటరిగా లేరు. మీ వెనకాల గ్రహాల బలం ఉంది, మీ పక్కన దైవ కృప ఉంటుంది. తులారాశి వారికి ఈ రోజు తర్వాత ఒక ముగింపు కాదు, ఒక కొత్త జీవితం మొదలు. మీ మనసులో ఇప్పుడు ఒక భావన కదులుతున్నట్టు అనిపిస్తే అది భయం కాదు, మార్పుకు సంకేతం. ఈ మార్పును గౌరవించండి, మీ విలువను మీరు గుర్తించండి. ఈ సందేశాన్ని మీలా ఎవరో బాధలో ఉన్న వారికి తెలియజేయండి. ఇది జాతకం కాదు, ఇది మీ జీవితానికి వచ్చిన సందేశం. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.